రేషన్ కార్డులు ఉన్నటువంటి మండలంలో అంటే కుటుంబాలు కూడా 10,339 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు భూమి లేని నిరుపేదలకు రైతు కూలీ భరోసా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము 994 మందికే ఇస్తుంది. అటువంటి వారికి బీదలకు ఎంత మోసం చేస్తుంది. కనీసము 35% ఇందులో 10,335లో 35 నుంచి 4,000 మధ్యన భూమి లేని కుటుంబాలుంటే కంటి తుడుపు చర్యగా 9,994 మందికే ఇస్తుండు. దీనికి నిబంధనలు జాబ్ కార్డ్ అని 20 రోజుల పనికి పోవాలని పెట్టి భూమి లేని రైతులు మీరు మేనిఫెస్టోలో చెప్పారు, చెప్పకపోతే మేము అడగబోతుంటే మీరు చెప్పారు కాబట్టి అటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు ఏ రకమైన రైతులను మోసం చేస్తుంది, ప్లస్ ఇండ్లు ఇస్తామన్న వాళ్ళను మోసం చేస్తుంది. నిరుపేదలైనటువంటి వారికి 12,000 రూపాయలు రైతు కూలీ భరోసా ఇస్తామన్న వాళ్ళను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వము ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మన గ్రామ సభల్లో నిరసనలు చెప్పినప్పుడు అన్ని గ్రామ సభలో అందరు పార్టీల వాళ్ళు కూడా నిరసన చెప్పినారు. ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు అని చెప్తున్నారు. ప్రతి విలేజ్లో కాంగ్రెస్ నాయకులు నిరసన చెప్పారు, రైతులు నిరసన చెప్పారు, బీజేపీ నాయకులు నిరసన చెప్పారు, సిపిఐ నాయకులు నిరసన. మన మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉంటే తిమ్మేపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు బైకాట్ చేసిర్రు, వాళ్ళు గ్రామసభనే బైకాట్ చేసిర్రు, కలెక్టర్ దగ్గరికి కూడా వేయినారు. దీన్ని రాద్ధాంతం బీఆర్ఎస్ చేస్తుందనడం అవివేకమైనటువంటి చర్య.